సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం తెలంగాణలో చిన్న రైతుల నుంచి పెద్ద రైతు వరకు కూడా ఆలోచించేది ఒకటే. అసలు ఈసారి రైతు భరోసా అన్నది ఎన్ని ఎకరాలలోపు ఉన్న రైతులకు వర్తించబోతా ఉంది, మంత్రివర్గ ఉపసంఘం ఏం నిర్ణయం తీసుకోబోతా ఉందన్న అంశమే. సో దీని గురించి పూర్తి వివరణ ఇచ్చేందుకు మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ గారు. సార్ నమస్తే అండి. ఏంటి సార్, ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నిజంగా ఏంటిది పెద్ద రైతులకి అసలు వర్తించకూడదు అని చెప్పేసి గతంలో చెప్పిన విధంగానే ఒక పాలసీ తీసుకొని రాబోతా ఉన్నారు. మరి ఎన్ని ఎకరాలలో ఉన్న రైతులకి ఇది వర్తిస్తుందండి? ఎస్, ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారం అండి. డెఫినెట్గా అండి, అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోనే ఇవాళ రైతుని రాజ్యంగా చేసిన, రైతే రాజ్యంగా, రైతు అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రైతులని ఆదుకుందనేది మనకు గతంలో చరిత్ర కూడా చెప్తుంది. మీరు ఆనాడు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రంలో దేశవ్యాప్తంగా కూడా రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన, ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రైతులకు ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆనాడు మేము మేనిఫెస్టోలో పెట్టామో, ఆనాడు యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేము రైతులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఏ విధంగా రైతులని ఆదుకోవాలి, ఏ విధంగా రైతుని రాజుగా చేయాలి దానికి అనుగుణంగానే మా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. సో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు చూశారు గతంలో ఏ విధంగా ఆర్థిక దుబారా జరిగింది, దానికి భిన్నంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో మీరు రైతు బంధు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతు బంధు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఎంత దుబారా జరిగింది అనేది మనందరికి తెలుసు. నేను కొన్ని ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి చెప్పారు సార్, మాకు అవసరం లేదయా అని కూడా చెప్పారు. ఎందుకంటే 50 ఎకరాల రైతుకి ఆ రైతు బంధు వర్తిస్తుంది, 5 ఎకరాల రైతుకి వస్తూ ఉంది. సో పంట పండే భూమికి వచ్చేది, అదేవిధంగా రాళ్ళున్న భూమికి వచ్చేది. మరి మీరు ఎట్లా చేయబోతా? నేను అదే చెప్తున్నాండి, గతంలో కేసీఆర్ రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు ఎంత దుర్మార్గం అంటే నేషనల్ హైవే కూడా ఇచ్చినటువంటి రాజీవ్ రహదారి అని మీకు తెలుసు, రాజీవ్ ఇక్కడ షామీర్పేట నుంచి కరీంనగర్ వరకు ఆ నేషనల్ హైవే కూడా రైతు బంధు ఇచ్చినటువంటి దుర్మార్గ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏంటంటే రైతులు ఎవరైతే భూమిని నమ్ముకొని బతారో, ఎవరైతే దుక్కుదుని నమ్ముకొని బతారో, ఎవరైతే భూమి మీద ఆధారపడి కష్టం చేసుకొని బతికే రైతులకు ఆదుకోవాలన్నదే ఇవాళ దుబారా లేకుండా నిజమైన రైతులకు న్యాయం చేయాలనేది ఏకైక లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఎంపీలు కూడా తీసుకున్నారు సార్ గతంలో. నేను అదే చెప్తున్నాను, అలాగే కాదు, చాలా మంది కార్పొరేట్ వ్యక్తులు, అదేవిధంగా ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తులు కనీసం కొన్ని 100 ఎకరాలకు కూడా ఇవాళ నిజంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకు అవసరం అండి ఒక పెట్టుబడి సాయం. దాన్ని దుబారాగా మీరు తెలుసు, గతంలో మల్లారెడ్డి లాంటి మినిస్టర్ కూడా, గతంలో మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు కూడా రైతు బంధు ఇస్తే ఏమవసరం అండి? అట్లాంటి దుబారా ఖర్చులు జరగొద్దు అనేదే ఈ ప్రజాప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఇవాళ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మెంబర్స్గా ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో జరిగినట్టు దుబారా ఖర్చులు కాకుండా నిజమైన రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్ కూడా అండి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగదు. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇలా కొంతమంది మాట్లాడుతుంటారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతుంటే ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చింది ఎవరండి? ఈ బీజేపీ ప్రభుత్వం కదా. ఇవాళ బీజేపీ ప్రభుత్వంలే కదా రైతులు నిరసన తెలియజేసుకుంటే, కనీసం ఢిల్లీ సరిహద్దులో నిరసన తెలియజేయకుండా కూడా వాళ్ళ మీద కాల్పులు లాఠీచార్జ్ జరుపుతున్న ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు. ఇవాళ ఆ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరండి? ఈ కేసీఆర్ గారు. అందుకే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. గతంలో బీజేపీ 10 ఏళ్ళుగా అదే చేసింది, గత 10 ఏళ్ళుగా
తెలంగాణ పరిపాలన కేసీఆర్ అదే చేసిండు. అందుకే ఈ ప్రజాప్రభుత్వంలో ఆ విధంగా జరగొద్దు, రైతుల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఓకే, ఒక చిన్న డౌట్ సార్, ఏంటంటే కౌలు రైతులకి ఇది వర్తిస్తుందా లేదంటే ఆ రైతు ఓనర్కి వర్తిస్తుందా అండి, భూమి రైతుకి? డెఫినెట్గా అందుకే మేము మేనిఫెస్టోలో కూడా కౌలు రైతును కూడా ఆదుకుంటామని చెప్పాము. దానికి అనుగుణంగా అందుకే చెప్తున్నాడు ఇవాళ ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ గతంలో నిర్ణయాలు ఎక్కడ జరిగేదండి, ఫామ్ హౌస్, కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని నిర్ణయాలు జరిగేది. ఇది ప్రజాప్రభుత్వం, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ ముఖ్యమంత్రి అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ దాని యొక్క విధి విధానాలలో ఏ విధంగా అయితే రైతులకు మేలు జరుగుతుంది. అందుకే ఇవాళ తెలంగాణలోని మేధావులు, విద్యావేత్తలు, రైతు సంఘాల నాయకులు రైతులతో చర్చించే నిర్ణయాలు జరుగుతాయి. అల్టిమేట్గా ఏదేమైనా కూడా రైతులకు న్యాయం చేసే విధంగానే ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి. మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఇవాళ గతంలో మార్కెట్లో వడ్లు ఎన్ని రోజులకు కొనేదండి, కొన్ని నెలల తరబడి ధాన్యం మార్కెట్లో ఉండేది, తడిసిన ధాన్యాన్ని కొనకపోయేది. అదే విధంగా అదే చెప్తున్నా, ధాన్యం తడిసిన దాన్ని కొనపోయేది. అదే విధంగా తరువు పేరు మీద ఎక్కువ ధాన్యాన్ని సేకరించేది. ఒకవేళ ధాన్యం కొన్న తర్వాత 2-3 నెలల వరకు కూడా నీకు రైతుల అకౌంట్లో అమౌంట్ రాకపోయేది. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ రైతులు అమ్మిన 2 రోజులు 3 రోజులలోనే ఇవాళ రైతుల అమౌంట్లో డబ్బు జమ చేయడం జరుగుతుంది. ఇవాళ తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నాం మననే. గతంలో కంటే ఎక్కువ మార్కెట్లు ఓపెన్ చేసి ఇవాళ రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే రైతు కోసమే ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎక్కువగా ఆలోచించేది రైతు సంక్షేమం కోసం కాబట్టి వాళ్ళ గతంలో ఉన్నకంటే ఎక్కువ మార్కెట్లు ఓపెన్ చేసి ఇవాళ ఎక్కడ కూడా తరువు పేరు మీతో గతంలో మిల్లర్లు చాలా దోసుకునేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వానికి. ఇవాళ అందుకే రైతులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఇవాళ రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ప్రజలందరూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందనే మీకు మెజార్టీ ఇచ్చారు, అదంతా ఓకే సార్. కానీ ఇప్పుడు వచ్చేసేసి మీరు మేనిఫెస్టోలో కీలక వ్యక్తిగా మీరు కూడా ఉన్నారు కదా, సో ఏం చెప్పారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ఈ రైతు భరోసాకి సంబంధించి ఏం చెప్పారు? అంటే అప్పుడు రైతు బంధు యాక్చువల్గా మేము ఆనాడు మేనిఫెస్టో రూపకల్పనలో మా చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో గతంలో మేనిఫెస్టోలు ఎక్కడి నుంచి జరిగేది, ఎక్కడ రూపొందించేది అంటే ఎక్కడో ఆఫీసులలో కూర్చొనో ఎక్కడో జరిగేది. సో ఈసారి మా కాంగ్రెస్ మేనిఫెస్టో మేము అంటే మాకు ఆనాడు చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ముందే మాకు ఒక చెప్పారు ఏంటంటే, ఇది మన మేనిఫెస్టో అనేది ప్రజల వద్దకెళ్ళి ప్రజలేమనుకుంటుర్రో వాళ్ళ అభిప్రాయాలకు, వారి ఆశయాలకు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మన మేనిఫెస్టో రూపొందించాలన్నారు. సో అందుకే మేము దానికి అనుగుణంగానే మా చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా జిల్లాలు తిరిగినాం. మెంబర్స్గా జిల్లాలు తిరిగి ప్రజలు, రైతులు, అదేవిధంగా దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘ నాయకులు, ఎంప్లాయీసులు అంటే తెలంగాణలోని సబ్బండ వర్గాలని వాళ్ళందరి అభిప్రాయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో అభయస్థం రూపొందించడం జరిగింది. మొత్తం ఎన్ని వరకు మీరు ఇచ్చారంటే, అంటే దాదాపుగా 300కు పైగానే హామీలు అనుకున్నారు కదా, అంటే ప్రజల నుంచి వచ్చిన దాని ప్రకారం? ఎస్, మేము డెఫినెట్గా అన్ని అంటే వచ్చిన తర్వాత దాన్ని మేము సార్ట్అవుట్ చేసి మా మేనిఫెస్టో రూపొంది అంటే 6 గ్యారంటీలతో పాటు ఒక డిక్లరేషన్స్ ఓవరాల్గా 399 మా మేనిఫెస్టోలో ఉన్న మొత్తం యొక్క అంశాలు. సో దాన్ని రూపొందించడం జరిగింది. అంటే అందులో డిక్లరేషన్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసేసి ఒక 6 గ్యారంటీలు మేజర్గా. ఇవాళ మీకు తెలుసు 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. ఇవాళ దాదాపు 2.5 నెలలకు పైగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల ఇంకా కొంచెం అనుకున్న విధంగా జరగలేదు. డెఫినెట్ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు అందుకే చాలా సీరియస్గా చెప్పారు. డెఫినెట్ కూడా ఇవాళ ఆగస్టులో ఏదైతే రుణమాఫీ ఉందో రుణమాఫీ కూడా ఇవాళ 2 లక్షలు రుణమాఫీ ఆగస్టులో చేస్తామని ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే ఇది ఎట్లా అంటే ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉంటుందండి ఇది మనకి రైతు భరోసాకి సంబంధించి? అదే ఎందుకంటే రైతు భరోసా అనేది ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు. నేను అదే చెప్తున్నా, గతంలో లెక్క నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతా ఉంది దీనిపై చర్చ అనేది నేను అదే చెప్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల నిర్ణయాలకు అభిప్రాయాల మేరకే జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలు, అందుకే దీన్ని ఇవాళ మన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ చాలా స్పష్టంగా చెప్పారు బట్టి విక్రమార్క. ఎందుకంటే అసెంబ్లీలో చర్చ జరగాలి, ఎందుకంటే అక్కడ భిన్న అభిప్రాయాలు ఉంటుంది, భిన్న వర్గ పార్టీల నుంచి ఉంటారు, వాళ్ళంతా ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా అయితే మన రైతులకు ఉపయోగపడుతుంది, గతంలో లెక్క రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలకు కాకుండా దుబారా ఖర్చులు జరగకుండా నిజమైన రైతులకు, అర్హులైన రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. గతంలో మీరు చూడండి కేసీఆర్ ఏనాడైనా అభిప్రాయాలు తీసుకున్నాని కనీసం వాళ్ళ మంత్రులను కూడా కలుసుకునే సందర్భం లేదు. కానీ ఆనాడు కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వనటువంటి దుర్మార్గ పాలన గతంలో జరిగింది. ఇవాళ దానికి భిన్నంగానే జరుగుతుంది. పాలన అంతా కూడా సెక్రటరీ నుంచి జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు,
మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. ఈ ప్రభుత్వానికి మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది, తెలంగాణ అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్తుంది. మీరు ఆ విధంగా అంటే ఆయన అసెంబ్లీకి రాడు, సో ఆయన గురించి మాట్లాడుకోవడం పెద్ద వేస్ట్. అంటే నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతులని ఆదుకుంటుంది, అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఎస్ అంటే సార్ ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే 50 ఎకరాలు ఉన్నాయి సార్, ఆ 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి 5 ఎకరాల లోపు అని అంటే వాళ్ళకు కూడా వర్తిస్తుందా, లేదు అని అంటే 5 ఎకరాల కటిఫ్ అంటే 5 ఎకరాలు ఉంటేనే అనేది వర్తిస్తుందా? ఇది ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. డెఫినెట్గా అదే నేను ఏమన్నట్టు ఇవాళ అట్లాంటి చిన్న చిన్న సార్ మన డౌట్ 50 ఎకరాలు ఉన్న అతనికి మళ్ళీ 5 ఎకరాల వరకు ఇవ్వాల్సిన పని లేదు. నేను అదే అంట, గతంలో జరిగిన దానికి భిన్నంగానే ప్రజాప్రభుత్వం జరుగుతుంది. ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, వాళ్ళందరూ కూడా నిర్ణయాలు ఇవాళ రైతు సంఘ మేధాకులు, రైతు నాయకులతోటి, రైతులతోటి, తెలంగాణలో ఉండే ఆనాడు ఉద్యమకారులు అందరితోటి నిర్ణయాల ప్రకారమే వాళ్ళ అభిప్రాయాల మేరకే ఏ విధంగా అయితే నిజమైన రైతులకు న్యాయం జరుగుతుంది అది కూడా తొందరలోనే ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది కాబట్టి తొందరలోనే ఆ విధి విధానాలు కూడా తొందరలోనే నిర్ణయాలు జరుగుతాయి. అందరి రైతులకు కూడా మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.